నమస్కారం. నా పేరు డాక్టర్ పూరి భవన్. మరియు ఈరోజు ఈ వీడియోలో మనం మీ పెద్ద బీపీ గురించి, మీ పెద్ద షుగర్ గురించి మాట్లాడబోతున్నా. ఎందుకంటే ఇవి 2 రకాల వ్యాధులు ప్రతి ఇంట్లో కనిపిస్తాయి. మీరు మందులు తీసుకుంటున్నారేమో, మీ తల్లిదండ్రులు బీపీ, షుగర్ మందులు తీసుకుంటున్నారేమో, కానీ మనం బీపీ, షుగర్ మందులు తీసుకుంటున్నప్పుడు నిరంతరం వాటిని తీసుకుంటూనే ఉంటాం. కానీ ఎప్పుడో ఒకప్పుడు మనం అలసిపోతాం. చాలా అయిపోయింది, ఇంతలో తినలేను అని అంటారు. మరియు వదిలేస్తారు. తర్వాత కొంతకాలం తర్వాత తెలుస్తుంది బీపీ కంట్రోల్ అయింది. బీపీ కారణంగా షుగర్ అనియంత్రితమైంది. షుగర్ కారణంగా వచ్చింది స్పేసర్ వచ్చింది. కిడ్నీ చెడిపోయింది. అయితే మనల్ని మనం ఎలా రక్షించుకోవచ్చు? బీపీ, షుగర్ నుండి తీసుకున్నాం. తర్వాత మాట్లాడుకుందాం. రెండవది, మనం ఎలా మన కిడ్నీని రక్షించుకోవచ్చో, బీపీ, షుగర్ వల్ల కలిగే నష్టాల నుండి మరియు మన కిడ్నీ యొక్క జీవిత కాలాన్ని ఎలా పెంచుకోవచ్చో గురించి మాట్లాడతాం. ఈ 3 విషయాలను మనం చర్చించబోతున్నాం ఈ వీడియోలో. అయితే మొదటగా అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, బీపీ మరియు షుగర్ ఈ 2 వ్యాధులు లైఫ్ స్టైల్ డిసార్డర్ అని పిలుస్తారు. అంటే నా జీవనశైలి సరిగా లేకపోతే అప్పుడే నాకు బీపీ మరియు షుగర్ వస్తాయి. కొన్ని చోట్ల ఇది వంశపారంపర్యంగా ఉంటుంది. అంటే మీ తల్లిదండ్రులకు ఉంటే మీకు కూడా వస్తుంది అనుకోవచ్చు. కానీ ఎక్కువ సమయాల్లో ఇది లైఫ్ స్టైల్ డిసార్డర్. తప్పుగా తినడం, తప్పుగా నిద్రపోవడం, ఎక్కువ మిఠాయి తినడం, ఆహారం కారణంగా బీపీ మరియు షుగర్ ఎవరికైనా రావచ్చు. వ్యాయామం చేయకపోవడం, అధిక బరువు ఉండటం కూడా మీకు డయాబెటిస్ మరియు బీపీకి కారణం. ఇప్పుడు మనం బీపీ, షుగర్ రాకుండా ఉండాలని అనుకుంటే మొదటగా మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. మీ జీవకణం ఎలా ఉండాలి? మీ లైఫ్ స్టైల్ సూపర్ యాక్టివ్‌గా ఉండాలి. మీ ఆహారం ఆరోగ్యకరంగా ఉండాలి. ఉదయం మీరు ధ్యానం చేయాలి. అందుకే మెదడు ప్రశాంతంగా ఉండాలి. మీరు మీ మొత్తం రోజును ప్లాన్ చేసుకోవచ్చు. సాయంత్రం వరకు నేను ఏ పనులు చేయాలో, ఆఫీసులోకి వెళ్ళి ఏ పని చేయాలో, అక్కడ మీరు మీ మెదడును ప్రశాంతం చేసుకున్నారు. అది మంచి అనుభవం. దాన్ని మీరు తగ్గించారు. ఇప్పుడు మీరు మీ మొత్తం రోజును ప్లాన్ చేసుకోవచ్చు. నేను ఆఫీస్‌కు వస్తాను, ఇది చేస్తాను, ఇది చేస్తాను, ఇది చేస్తాను, ఇది చేస్తాను. అప్పుడు మీ పనితీరు, పని చేయడం మెరుగుపడుతుంది. మీరు ఆఫీస్‌కు వెళ్లి పని చేసి సాయంత్రం తిరిగి వచ్చారు. ఇప్పుడు సాయంత్రం వచ్చాక మీరు ఆఫీసు పని చేయాల్సిన అవసరం లేదు కదా! ఇప్పుడు మీరు మీ ఆరోగ్యం మీద పని చేయడం ప్రారంభించారు. మీరు జిమ్‌కు వెళ్లి, ఆడటానికి వెళ్లి, స్నేహితులను కలుసుకుని, వారితో కలిసి డిన్నర్ చేసి, మరలా మరుసటి రోజు ప్రారంభిస్తారు. ఈ మధ్యలో నేను తిన్న ఆహారం గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. అందులో కూరగాయలు ఎక్కువగా ఉండాలి. ఫైబర్ ఎక్కువగా ఉండాలి. నీటి తీసుకురావడం బాగుండాలి. ఏమీ లేకుండా ఉండాలి. వేయించినవి కాకుండా ఉండాలి. చాలా మసాలా లేకుండా ఉండాలి. మనం ఇంత పని చేసినా సరే, ఈ రొటీన్‌ను అనుసరించినా సరే, అక్కడ మనం చురుకుగా ఉన్నా, మంచి ఆహారం తింటున్నా, అలాంటి రోగులలో మనకు దీర్ఘకాలం పాటు బీపీ మరియు షుగర్ సమస్యలు కనిపించవు. ఇంకో విషయం మీరు చేయాల్సింది ఏమిటంటే, మీ శరీర బరువును తనిఖీ చేయాలి. మీరు చాలా ఎక్కువ బరువు ఉన్నట్లయితే, మీ బరువు 100 దాటుతున్నట్లయితే అక్కడ సమస్య ఉంది. మీకు బీపీ, షుగర్ లేకపోతే మీ జాయింట్లు దెబ్బతింటాయి. డయాబెటిస్ వస్తుంది, కాల్ వస్తుంది. కాబట్టి మీరు చురుకుగా ఉంచుకుంటూ బరువును కూడా నిర్వహిస్తూ ఉండాలి. మీరు ఇది చేస్తే బీపీ, షుగర్ నుండి తప్పించుకుంటారు. బీపీ, షుగర్ నుండి తప్పించుకుంటే బీపీ, షుగర్ వల్ల వచ్చే ఇతర వ్యాధుల నుండి మీరు స్వయంచాలకంగా తప్పించుకుంటారు. ప్రతి 4లో ఒక బీపీ ఉన్న వ్యక్తి యొక్క కిడ్నీ దెబ్బతింటుంది. 4లో ఒకరిలో 50% మరియు 4లో ఒక డయాబెటిక్ పేషెంట్ యొక్క కిడ్నీ కూడా దెబ్బతింటుంది. మధుమేహం. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, బీపీ మరియు షుగర్ 2 కిడ్నీ సమస్యలు కాదు, కానీ అవి కిడ్నీని ఎలా దెబ్బతీస్తున్నాయి? కాబట్టి మీరు అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, బీపీ పెరిగినప్పుడు మన బీపీ ఎంత ఉంటుంది? 20లో వైటీ బీపీ మా పెద్దది. అప్పుడు మీ శరీరంలో ఎంతైనా ఉంటుంది. మీరు ఇస్తారు. ఇక్కడ రక్తం బయటకు వస్తుంది. ఇవి లోపల రక్తం యొక్క ఒత్తిడి చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఇప్పుడు మీ రక్తపోటు పెరిగినప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరను తీసుకోండి.
ఎప్పుడైనా మీరు గమనించి ఉండవచ్చు. అక్కడ చాలా చిన్న చిన్న ధమనులు కనిపిస్తాయి. ముఖ్యంగా మహిళల్లో కనిపిస్తాయి. వారి రంగు తెలుపు ఉంటే వాటిలో కనిపిస్తాయి. చేతి మీద కనిపిస్తాయి. చిన్న చిన్న వీనస్ ఆర్టీస్ మనకు కనిపిస్తాయి. ఈ ఆర్టీస్ వీటి లోపల కూడా ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పుడు అవి ఎంత చిన్నవో, జుట్టు ఎంత సన్నగా ఉంటుందో అంత సాఫ్ట్‌గా, అంత సున్నితంగా ఉంటాయి. ఒత్తిడి వచ్చినప్పుడు అలా తట్టుకోలేవు. ఇప్పుడు అవి ఏమి చేస్తాయి? తమను తాము కఠినంగా మార్చుకుంటాయి. మీది సాఫ్ట్‌గా ఉండే విషయం కఠినంగా మారితే దాని లోపల ఉండే పరిమాణం హ్యూమన్ పరిమాణం అని మేము అంటాము. అందులో మీ శ్వాస నెమ్మదిగా ఉంటుంది. అది చిన్నదిగా మారుతుంది. అది అంత చిన్నదిగా మారుతుంది. అందులో శ్వాస ప్రవేశించలేకపోతుంది, దాటలేకపోతుంది మరియు అది మార్గం అవుతుంది. ఇప్పుడు ఆలోచించండి కిడ్నీలో చిన్న చిన్న మీ రక్త సరఫరా అది ఎండిపోతుంది. రక్తం మీ నెఫ్రాన్ మీ కిడ్నీలోని టిష్యూ అది చనిపోవడం ప్రారంభమైంది. అది చనిపోవడం ప్రారంభమైనప్పుడు కిడ్నీ కుంచించుకుపోవడం ప్రారంభమవుతుంది. చాలా మంది రోగులలో రక్తపోటు కారణంగా కిడ్నీ దెబ్బతింటుంది మరియు వారి కిడ్నీ చిన్నదిగా మారడం ప్రారంభమవుతుంది. ఇది కారణం కిడ్నీలో సరైన విధంగా ప్రవహించలేకపోవడం. ఎందుకంటే రక్తపోటు ఎక్కువగా ఉండటం వల్ల అది నాశనం అయింది. మూత్రపిండం కుంచించుకుపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కిడ్నీ యొక్క పనితీరు తగ్గిపోతుంది. ఇప్పుడు కిడ్నీ పని ఏమిటి? రక్తాన్ని శుభ్రపరచడం, రక్తాన్ని శుభ్రపరిచి మలినాలను బయటకు తీయడం, యూరియాను బయటకు తీయడం. కిడ్నీ తన పని చేయగల సామర్థ్యం కోల్పోతే పని జరగదు. బయటకు రాలేదు, యూరియా బయటకు రాలేదు మరియు అది మీ రక్తంలో చేరడం ప్రారంభమవుతుంది. రిపోర్ట్ చేయిస్తే చూస్తారు అది పెరిగిందని, యూరియా పెరిగిందని. ఎందుకు పెరిగిందని? ఎందుకంటే కిడ్నీకి నష్టం జరిగింది మరియు కిడ్నీకి షుగర్ కూడా ఉంది. ఇప్పుడు మీకు షుగర్ ఉంటుంది. షుగర్ ఉండదు. 120, 150 వరకు మాట్లాడుతున్నాను. భోజనం చేసిన తర్వాత షుగర్ పెరుగుతుందని అనుకోండి. మీది 300, 400 లేదా అందరిది ఉంటుంది. మాత్ర తీసుకుంటాను, బాగుపడతాను. ఇవాళ వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను వచ్చే నెలలో డాక్టర్ గారిని వెళ్లి చూపిస్తాను. నాకు ఒక నెల తర్వాత పిలిచారు కానీ, ఆ నెలంతా మీ షుగర్ ఉంది కదా! అది ఆ నెలంతా కిడ్నీకి నష్టం చేసింది. మీ రక్త సరఫరా దెబ్బతినడం ప్రారంభమైంది. మీరు జరగడం ప్రారంభించిన కణజాలం కిడ్నీ తన పని చేయడం ఆపడం ప్రారంభించింది. ఇప్పటికీ కిడ్నీ స్కుడలేదు. కిడ్నీ పరిమాణం పూర్తిగా సాధారణంగా ఉంటుంది. కిడ్నీ పనితీరుకు ఎలాంటి నష్టం జరగదు. ఇలాగే మీ చూపు సామర్థ్యంపై ప్రభావం పడడం ప్రారంభమవుతుంది. మరియు ఇలాగే మీ కాళ్లలోని నాడులు చల్లగా లేదా వేడిగా అనిపించే సామర్థ్యం కూడా దెబ్బతినడం ప్రారంభమవుతుంది. కాబట్టి డయాబెటిస్ ప్రతి ఆ భాగంపై ప్రభావం చూపుతుంది. అక్కడ రక్త సరఫరా చాలా సన్నగా ఉంటుంది. అవి అన్నీ మీకు దెబ్బతినడం ప్రారంభమవుతుంది. మీ స్క్రీన్, పాతి మరియు ఇతరులు ఈ 3 విషయాలు మీపై ప్రభావం చూపుతున్నట్లు చూడవచ్చు. ఇప్పుడు మీరు దీన్ని నియంత్రించవచ్చు. అలా కాదు. మీ శరీర బరువు పెరుగుతున్నప్పుడు మీరు చేయగలిగారు. మీరు మీ మందులను నిర్లక్ష్యం చేయకుండా ఇన్సులిన్ సమయానికి తీసుకుంటూ ఉండి రక్షించుకోవచ్చు. కానీ మన నిర్లక్ష్యం అనేది పెద్ద కారణం అవుతుంది. వ్యాధులకు కారణం చక్కెర. నేను దానిని పట్టించుకోలేదు. ఏమీ లేదు. ఇది చిన్న వ్యాధి. నాన్నకు, అక్కకు, నా సోదరుడికి కూడా ఉంది. వారికి ఏమీ కాదు. వారికి ఏమీ కాదు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బీపీ, షుగర్ వంటి రోగాలను కట్టుదిట్టంగా నియంత్రణలో ఉంచుతారు. వాటిని పారిపోనివ్వరు. మరియు వాటి చికిత్సను ఎప్పుడూ మందులతో ప్రారంభించరు. వాటిని ప్రారంభించడం, వాటి చికిత్స జీవనశైలిని మార్చడం ద్వారా జరుగుతుంది. సమయానికి జీవనశైలిని మార్చుకుంటే రోగాలు పెరగవు. జీవనశైలిని మార్చలేకపోతే తర్వాత జీవితంలో మందులపై ఆధారపడాల్సి ఉంటుంది. కిడ్నీ చెడిపోవడం, క్రియాటినిన్ పెరగడం, యూరియా పెరగడం. పరిష్కారం ఏమిటి? మొదటి పని పాత తప్పులను సరిదిద్దడం. బీపీని నియంత్రణలోకి తీసుకురావడం. ఎందుకంటే ఇప్పుడు బీపీ అంటే అది ముందు కంటే ఎక్కువగా ఉంటుంది. మందులు తీసుకుంటున్నప్పటికీ నియంత్రణలోకి రాదు. ఎందుకు రాదు?
ఎందుకంటే ఇప్పుడు కిడ్నీ బీపీని పెంచుతోంది. ముందు ఇతర కారణాలు పెంచుతున్నాయి. ఇప్పుడు కిడ్నీ కూడా పెంచుతోంది. ఇప్పుడు దాన్ని నియంత్రించడం కష్టం. మనం దాన్ని ఏ ధరకైనా తీసుకురావాలి. ఇప్పుడు దీన్ని నిర్లక్ష్యం చేయలేము. ఎందుకంటే మీరు దీన్ని ఎంత ఎక్కువగా నిర్లక్ష్యం చేస్తారో అంత ఎక్కువ నష్టం కిడ్నీకి జరుగుతూనే ఉంటుంది. కిడ్నీ సమస్య పెరుగుతూనే ఉంటుంది. తర్వాత అది తగ్గుతూనే ఉంటుంది. కాబట్టి మొదటి పని నిర్లక్ష్యం చేసే తప్పు ఇప్పుడు కాదు. ఇప్పుడు బీపీ కూడా సరిగ్గా ఉండాలి. షుగర్ కూడా సరిగ్గా ఉండాలి. ఎందుకు? బీపీ, షుగర్ సరిగ్గా ఉన్నప్పుడు కిడ్నీ మరింత చెడిపోవడం ఆగిపోతుంది. ఇప్పుడు కిడ్నీకి కొత్త నష్టం జరగడం లేదు మరియు అది పెరగడం లేదు. ఇప్పుడు ఇక్కడ మనం కిడ్నీని లోపల నుండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కిడ్నీ లోపల పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. కాబట్టి కిడ్నీ లోపల పరిస్థితులు ఇలా ఉన్నాయి. కిడ్నీ శక్తిని కోల్పోయింది. కఠినంగా మారింది. సరైన సరఫరా లేదు. ఇప్పుడు బలహీనంగా ఉంది. ఇప్పుడు దీనికి శక్తి ఇవ్వాలి. మీరు ఆహారం తినాలి. అది పోషకమైనదిగా ఉండాలి. శక్తి ఇవ్వాలి కిడ్నీకి. ఎందుకంటే కిడ్నీకి శక్తి వచ్చినప్పుడు మాత్రమే కిడ్నీ పని చేస్తుంది. కానీ ఏమి జాగ్రత్తగా చూడాలి. బీపీ, షుగర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏదైనా తింటే నా బీపీ పెరుగుతుంది. ఏదైనా తింటే నా షుగర్ పెరుగుతుంది. కానీ అయినప్పటికీ మనం ఆహారాన్ని ఈ విధంగా ఉంచాలి. నా బీపీ, షుగర్ పెరగకుండా నా కిడ్నీకి శక్తి అందించి బాగా పనిచేయాలి. ఎందుకంటే తినితే రక్తం తయారవుతుంది. తినకపోతే రక్తం తయారవదు. తినితే ప్రోటీన్ శరీరంలోకి వెళ్తుంది. తినకపోతే ప్రోటీన్ లోపిస్తుంది. తినితే అన్నీ సజావుగా సాగుతాయి. ఆలోచించే సామర్థ్యం ఉంటుంది. శక్తి ఉంటుంది. నడవగలను, కదలగలను, ఊగగలను. పేషెంట్ తన ఆహారం తక్కువగా తీసుకుంటే, ఆపేస్తే, చాలా మార్పు చేస్తే అక్కడ అతని సమస్యలు పెరగడం ప్రారంభమవుతుంది. కిడ్నీ పేషెంట్‌కు ఉన్న మందు కేవలం ఒక పని చేస్తుంది. అది ఆ వాతావరణాన్ని సృష్టిస్తుంది. అక్కడ కిడ్నీ తనను తాను పెంచుకోగలదు. ఇప్పుడు కిడ్నీ మన శరీరం ఒక గదిలా ఉందని అర్థం చేసుకోండి. ఈ గదిలో చాలా దుమ్ము ఉంది. అప్పుడు మనం ఏమి చేస్తాము? మనం ఒక వెంటిలేటర్ పెట్టేస్తాము. ఒకటి వెళ్తుంది. ఇప్పుడు మీ శరీరాన్ని అర్థం చేసుకోండి. శరీరం ఒక మూసివేసిన గదిలా ఉంది. దీనిలోని వాతావరణం మనం శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మన కిడ్నీ పని చేయగలగాలి. ఇది మాత్రమే మందులు చేస్తున్నాయి. అందువల్ల ఆహారం తన స్థలంలో చాలా ముఖ్యమైనది. నేను నా స్థలంలో చాలా ముఖ్యమైనది. ఇప్పుడు నేను కోరుకుంటున్నాను మీరు కొన్ని కిడ్నీ ఫిలిప్ రోగులతో కలవండి. వారికి వ్యాధి ఎందుకు వచ్చింది? ఏ కారణం వల్ల వచ్చింది అర్థం చేసుకోండి. అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. మీరు మీను వ్యాధి నుండి ఎలా రక్షించుకోవాలో మరియు మీరు చిక్కుకున్న